సింగ్ నగర్ లో వరద బాధితుల ఆర్తనాదాలు అన్ని ఇన్ని కావు. సింగ్ నగర్, పాయికాపురం, ఇక ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్, కండ్రిక ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే బాహ్య ప్రపంచం చూస్తున్నారు. ఎన్టీఆర్ఎఫ్ బృందాలు బోట్లతో లోనికి వెళ్లి వృద్ధులను, మహిళలను ఒడ్డుకు చేరవేస్తున్నారు. వేలాది మంది నడుచుకుంటూ విజయవాడ నగరంలోకి కట్టుబట్టలతో వస్తున్నారు. ఇక బుడమేరు ముంపు ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ వరద కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ సింగ్ నగర్ నుంచి అందిస్తారు. ప్రధానంగా సింగ్ నగర్ లో ఇంకా ముంపు తగ్గలేదు. భారీ ఎత్తున వచ్చిన ముంపు కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు సహాయం చేసేందుకు సహాయక చర్యలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే ముమ్మరం చేశారు. ప్రధానంగా స్వచ్ఛంద సంస్థలు కూడా ముమ్మరం చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజయవాడ సింగ్ నగర్ ప్రధాన రహదారిలో ఉన్నాం. ప్రధాన రహదారిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా నీటిలో ఉండిపోవడంతో వాహనాలు ట్రాక్టర్లపై, పడవలపై వెళ్లి సహాయక చర్యలు చేసేందుకు కూడా అందరూ కూడా వస్తున్నారు. అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు కానీ, రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా వచ్చి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధి యామిని కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే ఇతర సంఘాలందరూ కూడా వచ్చి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. చెప్పండి, అంటే దాదాపు 4 రోజులు అవుతుంది, వరద ఇంకా తగ్గలేదు, ఏ విధంగా జరుగుతుంది సహాయక చర్యలు? జరుగుతుందండి. ఇప్పుడు ఇలాగా అంటే చాలా దాదాపు 50 సంవత్సరాలకి కురిసేటటువంటి వాన ఒక రోజులో కురిస్తే ఎలా ఉంటుంది అలాంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం దాదాపు బెజవాడ సిటీలోనే ఒక 2.78 లక్షల మంది వరద బాధితులుగా ఉన్నారు. ప్రధానమంత్రి గారు అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వెంటనే స్పందించడం జరిగింది. మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు స్పందించారు. ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ బాగా వెంటనే తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ వరద నీరు కొంచెం తగ్గడం వల్ల బోట్లు వెళ్ళడం లేదు, అందుకనే ట్రాక్టర్లో వెళ్తున్నాము. ఇప్పటికీ ప్రకాష్ నగర్ అలాగే పాయకరావుపేట అటువైపు అంతా కూడా అసలు ఏమీ అందడం లేదు అని చెప్పని కూడా తెలుస్తుంది. ఇప్పుడు డ్రోన్ల ద్వారా కూడా తీసుకొని వెళ్ళి అక్కడికి ఇవ్వాలి అని చెప్పని మంచినీళ్ళు, పాలు అలా ఇవ్వడానికని వెళ్తున్నాము. ఇక్కడ ఆర్ఎస్ఎస్ అలానే సేవా భారతి ఇట్లాంటి సంస్థలన్నీ కూడా పెద్ద ఎత్తున ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా వెళ్ళలేనటువంటి ప్రాంతాలకి వెళ్ళి అక్కడ వీరికి ఆహార పొట్లాలు, మంచినీరు ఇవ్వాలని చెప్పని వెళ్ళడం జరుగుతోంది. మొత్తానికి ఇంకా చూస్తున్నాము వరద వాన తగ్గినప్పటికీ కూడా మన కళ్ళెదురును చూస్తున్నాం. ఇంకా ఇల్లు మునిగిపోయి, కార్లు అన్ని మునిగిపోయి వేలాది మంది కూడా నడుచుకుంటూ ఆహారం కోసం అలా ఎదురు చూస్తున్నారు. చాలా ప్రస్తుతానికి ఇబ్బందికరంగానే ఉంది. ఇంకా కూడా కాకపోతే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇంకా కొన్ని రోజులు పడుతుంది అనుకుంటా. ఈ బీభత్సాన్ని చూస్తుంటే ఇంకా కొన్ని రోజులు పడుతుంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము చేయగలిగినంత చేస్తున్నాము. అలాగే సేవా సంస్థలు, ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అతి త్వరలోనే సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తీసుకొస్తాము. ఎంత విపత్తు జరిగింది, అటు కేంద్రం, రాష్ట్రం సహాయ చర్యలు చేస్తుంది, వైసీపీ ఓ రకమైన విమర్శలు చేస్తుంది, ఎలా అర్థం చేస్తుంది? ఇటువంటి సమయంలో కూడా నీచ రాజకీయాలు లేదంటే గనక ఇటువంటి శవ రాజకీయాలు ఇంకా చెప్పాలంటే చేయడం అనేది చాలా దారుణం. ఇది ఎటువంటి సమయం అంటే రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా సహకరించుకొని ఇప్పుడు ప్రతిపక్షం కానీ, ఇతర రాజకీయ పార్టీలు కానీ, నాయకులు కానీ ప్రభుత్వానికి సహకరిస్తూ అన్ని విధాలుగా ప్రజలకు అండగా ఉండాలి. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో అది జరగడం లేదు. చూస్తున్నాము వైసీపీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆ నాయకులు వచ్చారు, కానీ ఎక్కడ మరి వాళ్ళ నాయకులు అయితే కనపడడం లేదు. ఇది చాలా దురదృష్టకరం. దిస్ ఇస్ ద టైం మన అందరం కూడా ఒకటి కలిసికట్టుగా ఉండాలి, బాధితులకు అండగా ఉండాలి. చెప్తాం కదా, ఏబీవీపీ లీడర్స్ కూడా ఉన్నారు. చెప్పండి, సహాయక చర్యలు ఎలా ఉన్నాయి, యువత ఎలా పాల్గొంటున్నారు? యువత మరియు స్వచ్ఛంద సంస్థలు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. బట్ గవర్నమెంట్ నుంచి పర్ఫెక్ట్ డైరెక్షన్ లేదు. ఇప్పుడు ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడికి సహాయం సరిగ్గా అందట్లేదు. ఈరోజు ఉదయం చూస్తే 4.5 కిలోమీటర్లు నేను నడుచుకుంటూ ఒక 30 మందిని కలిసి బిస్కెట్ ప్యాకెట్లు తీసుకెళ్ళి ఇచ్చాం. అక్కడ రియల్ నీడ్ ఉంది. ఆ నీడున్న దగ్గర ఏ అధికారికి అంత చెప్పినప్పటికీ చనిపోయే స్థితిలో ఉన్న ఏ బోట్ వెళ్ళట్లేదు. బోట్ వెళ్ళే స్థాయి లేనప్పుడు హెలికాప్టర్ వెళ్ళాలి, లేదా ఈ డ్రోన్లు కూడా ఇక్కడిక్కడ తిరుగుతున్నాయి తప్ప లోపలికి వెళ్ళాలి. ఏదైతే యువత మరియు స్వచ్ఛంద సంస్థలు రెడీగా ఉన్నాయి సర్వీస్ చేయడం కోసం, బట్ గవర్నమెంట్ నుంచి పర్ఫెక్ట్ డైరెక్షన్, గవర్నమెంట్ నుంచి పర్ఫెక్ట్గా ఈ విషయంలో మీరు పాల్గొనండి, యువత ఈ విషయంలో పనిచేయండి అని చెప్పడానికి ఎక్కడ లేదు. నిజంగా చాలా మంది శివారు ప్రాంతాలకి, చివరి కాలనీలకు కూడా ఈ సహాయం అందట్లేదు అంటున్నారు. ఏం చేస్తే మంచిది అనుకుంటున్నారు? అంటే రియాలిటీగా నేను చూస్తున్నానండి. ఏదైతే ఇటువంటి వెహికల్లో డ్రోన్ల సాయం ఏదైతే ఉందో, ఆ డ్రోన్ల సాయం అనేది ఆ చివరి వెహికల్స్ అక్కడ గవర్నమెంట్ కూడా చేయడానికి లేదు. ఎందుకంటే ఏ బోట్ వెళ్ళదు, ఏ వెహికల్ వెళ్ళదు. ఏదైతే గట్టి ప్రాంతం పైన, కట్టపైన ఇటువంటి వెహికల్ పెట్టుకొని డ్రోన్తో సప్లై చేస్తే బెటరు. బట్ డ్రోన్లు మాత్రం చూస్తే మొత్తం మనకు సింగ్ నగర్ దగ్గరలో ఆ ఫ్లైఓవర్ చివరిలో ఉంది తప్ప నగర చివరికి ఎక్కడికి వెళ్ళిన దాఖలాలు అయితే కనపడటం లేదని మనకు కనపడతా ఉంది. చాలామంది నీడున్న పీపుల్ అక్కడ ఉన్నారు, ఇక్కడ లేరు. చాలామంది బాధపడుతున్నారు, వాటర్ లేవని, లేదా పాలు అందట్లేదని, పసిబిడ్డలు ఉన్నారని. ఈవెన్
ప్రాణం పోయే స్థితిలో ఉన్నా కూడా అక్కడ హెల్ప్ చేయడానికి ఎవరు లేరు. చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడే పక్కనే ఉన్నటువంటి ఒక మృతదేహం కూడా కొట్టుకొని వచ్చి వరద నీటిలో ఒక మహిళ మృతదేహం ఇక్కడ ఆ చిక్కుకొని ఉంది. అక్కడి నుంచి ఎటు వెళ్లకుండా తాడు సహాయంతో కూడా ఆ మృతదేహాన్ని అక్కడ కట్టేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అది ఎవరు ఏ కుటుంబానికి చెందిన వారో ఏ మహిళ కూడా కనీసం తెలియకుండా విగత జీవిగా అక్కడ పడిపోయినటువంటి దుస్థితి ఈ రోజు సింగనగర్ లో ఉంది. ఈ విధంగా లోపలికి వెళ్ళి వరద తగ్గితే ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతవరకు వరద ముంచేసింది, ఎంతమంది చనిపోయారు అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి అటు సింగనగర్ లో ఈ రోజు చూసినటువంటి పరిస్థితి అయితే చాలా దయనీయం అని చెప్పుకోవచ్చు. దాదాపు 3 రోజుల నుంచి అంధకారంలో ఉన్న వీరు మరొక 2 రోజుల పాటు కూడా వరద తగ్గితే గానీ బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఇక్కడ కనిపించడం లేదు. కెమెరా పర్సన్ మధుతో భార్గవ న్యూస్ సింగనగర్ నుంచి.